హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగుకి. ఈరోజు మనం లాస్ట్ 2 వీడియోస్ అయితే చేసాం కదా! సో, అందులో మనం ప్రాఫిట్ అయితే గెయిన్ చేసాం. ఈరోజు ఫ్రైడే డిసెంబర్ 12 అనమాట. సో, ఈరోజు మనకి ట్రేడ్ అయితే చేయడం జరిగింది. మనం ప్రాఫిట్‌లో కూడా ఈరోజైతే ఉన్నాం. వరుసగా వీడియోస్ చేసినప్పటి నుంచి చూసుకుంటే 3 డేస్ నుంచి మనం ప్రాఫిట్‌లో అయితే ఉన్నాం అనమాట. సో, ఈరోజు మనకి వచ్చిన ప్రాఫిట్ చూసుకుంటే ఒక 1950 రూపీస్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా 2000 వేసుకోవచ్చు. సో, నేను తీసుకున్న పొజిషన్స్ చూసుకుంటే నేను లాస్ట్ 2 వీడియోస్‌లో మీరు చూసుంటారు. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 1125 రూపీస్. అలాగే మనకి ఒకవేళ ప్రాఫిట్ వస్తే గనక 1875 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే రావాలి. సో, ఫస్ట్ ట్రేడ్ మనకి 1170 రూపీస్ అయితే లాస్ వచ్చింది. సో, లాస్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక సింగిల్ ట్రేడ్ మాత్రమే చేయాలి. సో, మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డే యొక్క హై వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి నేనైతే సెల్లింగ్ సైడ్ మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సారీ. సెకండ్ ట్రేడ్ కూడా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఫాల్ అయ్యి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లెవెల్ ఇది ఏదైతే ఉందో 925 క్యాండిల్ చూసుకుంటే మార్కెట్ రివర్స్ అయింది. సో, రివర్స్ అయ్యేసరికి నేను ఎప్పుడైతే మళ్ళీ ఓపెనింగ్ డే హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేసరికి మార్కెట్‌లో బయింగ్ మూవ్‌మెంట్ ఉంది అనిపించి సో, బై సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక 1500 వరకు మనకి వెళ్ళింది. సో, వెళ్ళి అప్పుడు మనం ఒక 1000 రూపీస్ మనం ఆల్రెడీ 1170 రూపీస్ లాస్ ఉన్నాం కాబట్టి ఇది 1500 వెళ్ళిందని చెప్పి నేను 1017 అయితే 170 రూపీస్ నేను స్టాప్ లాస్ పెట్టలేదు. సో, నా స్టాప్ లాస్‌ని అయితే కాస్ట్ టు కాస్ట్‌ని తీసుకొచ్చి 500 రూపీస్ దగ్గర అయితే పెట్టడం జరిగింది. అది ఏమైందంటే 495 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పడిందో అక్కడ. సో, ఇక్కడ పడినప్పుడు నేను మళ్ళీ ఈ లెవెల్‌లో అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే నాకు ఏమంటారు స్టాప్ లాస్ హిట్ అయిందో ట్రైలింగ్ స్టాప్ లాస్ అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో, పుట్ సైడ్ చూసుకోండి ఇక్కడ. సో, ఇక్కడ కూడా మార్కెట్ మళ్ళీ ఒక 1500 రూపీస్ వరకు వెళ్ళింది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అయిందో మనం పెట్టిన ట్రైలింగ్ స్టాప్ లాస్ 500 ఎంతైతే ఉందో అది హిట్ అయింది. సో, హిట్ అయ్యేసరికి నా యొక్క లాస్ ఏదైతే ఉందో అది కాస్ట్ టు కాస్ట్‌కి వచ్చేసి 110 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట లాసు. సో, నేను ఇంకా మనం ఎలాగా 1125 రూపీస్ అయితే డేకి ఇచ్చేయాలని ఫిక్స్ అయి ఉన్నానన్నమాట. సో, దాన్ని మించి అయితే నేను ఇవ్వకూడదనుకున్నాను. సో, అందువల్లే నేనైతే ట్రేడ్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ ట్రేడు ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుందో నేను ఆ మార్కెట్ ఫాలో అవుతున్న దగ్గర అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో, ఎంట్రీ తీసుకొని నాకు ఎప్పుడు వచ్చే 1800 ప్రాఫిట్ వస్తే చాలు అనుకుని ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ ఇంకా 120 రూపీస్ అయితే ఎక్స్ట్రా లాస్ అయితే ఉంది కాబట్టి సో, అక్కడ నేను ఏం చేశానంటే ఒక 25 పాయింట్స్ కాస్త 29 పాయింట్స్ 30 పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. సో, అక్కడ పెట్టిన తర్వాత నా టార్గెట్ అయితే హిట్ అయింది. సో, హిట్ అయ్యి ఓవరాల్‌గా నా 1800 ప్రాఫిట్ ఏదైతే ఉందో నేనే హిట్ అవ్వలేదు. సో, ఎప్పుడైతే నాకు 1800 ఎప్పుడైతే కనిపించిందో నేను ఎగ్జిట్ అయితే అయిపోయాననమాట. సో, ఓవరాల్‌గా ఈరోజు చూసుకుంటే 1900 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది ఇవాల్టి ట్రేడ్ అనమాట. సో, రేపు ఎలాగ శనివారం, ఆదివారం హాలిడే కాబట్టి ఈ 2 రోజులు మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకొని సో, మళ్ళీ మండే రోజైతే ట్రేడ్ అయితే చేయాలి. సో, మన ఛానల్ అయితే చూస్తారని ఆశిస్తున్నాను.